తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పందించారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. బట్టి అన్ని వట్టి మాటలు చెప్పారని, ఆయన అంకెలను ఒత్తి పలకడం తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు. బడ్జెట్ దళిత వర్గాల ప్రస్తావనే లేదని విమర్శించారు. రైతులను వెన్నుపోటు పొడిచారని తెలిపారు. దళిత బంధు, రైతు భరోసా గురించి ప్రస్తావన లేదన్నారు. అలాగే తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని కేసీఆర్ విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తాము 2 పంటలకు రైతు బంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎగ్గొడతామని చెబుతోందని, మేము రైతులకు ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని కేసీఆర్ విమర్శించారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్లు కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు